ఏందా చప్పరించడం? పాలు తాగావు కదా, ఎందుకు అట్లా చప్పరిస్తున్నావు? చప్పరించొచ్చా అట్లా? తప్పు కదా. ఎవరు అక్కడ కనిపించేది? ఎవరు కనిపిస్తున్నారు? నువ్వేనా? నువ్వేనమ్మా? ఓ, నువ్వేనా కనిపించేది? నోట్లో మళ్ళీ. ఓ చిన్ని తల్లి, ఎవరు కనిపించేది? చిన్నమ్మనా? ఎవరు చిన్నమ్మనా అక్కడ కనిపించేది? మమ్మీ ఏది మమ్మీ? నోట్లో వేలు పెట్టొద్దన్నానా? మళ్ళీ పెడుతున్నా చూడు, దెబ్బలు పడితే నీకు ఇంకా. వేలు పెట్టొద్దన్నా అన్నట్లు చెయ్యి మొత్తం పెడుతుంది. చెయ్యి మొత్తం. చేతి ఏయ్ చేతి. నా సైజ్ వస్తుంది మా చిన్నమ్మ వీడియో తీస్తుంటే. చిన్నమ్మ, ఓ చిన్నమ్మ, ఓ చిన్నమ్మ తల్లి, చూడు చూడు, నువ్వు చూడు, నీ సైజ్ చూసుకో, నీ సైజ్ చూడు. నా సైజ్ ఎందుకు చూస్తున్నావే? నా సైజ్ ఎందుకు చూస్తున్నావు? ఇట్లా చూడు 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 చూడు. మనం యూట్యూబ్లో పెట్టుకున్నాం వీడియో, ఓకేనా? ఓకేనా చిన్నమ్మా? ఓ చిన్నమ్మా, ఓ చిన్ని తల్లి, ఓ చిన్ని తల్లి, ఓ చిన్ని తల్లి, ఓ చిన్ని తల్లి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ ఆయిల్ వ్లాగ్స్. ముందు వీడియోలు చూసారు కదా, మా పాప ఎంత అల్లరి చేస్తుందో. దాన్ని ఆడిచ్చి సంజాయించడానికి నాకు టైం మొత్తం సరిపోతుంది. ఊరికే అంటారా, పిల్లల్ని చాకడం అంటే చిన్న పని కాదని. అమ్మో, అసలు చాలా నీరసం వచ్చేస్తుంది నాకైతే. నేను స్నానం చేసేసరికి 11-12 అవుతుంది. ఇంకేమైనా పడుకోబెట్టేసి వంట దగ్గరికి వెళ్దామని చెప్పి నేను స్నానం అయితే చేసేసాను. పాప ఎలాగో నిద్రపోయింది. మా రూమ్ చూడండి ఎలా ఉందో, గందరగోళంగా. అంతే, పిల్లలు ఉంటే ఎక్కడిదక్కడే ఉంటుంది, సర్దుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మొత్తానికి మా చిన్నమ్మ అయితే నిద్రపోతుంది. ఇంకా ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలో చూపిస్తాను పదండి. నార్మల్గా వైట్ రైస్. నేను ఇక్కడికి వచ్చేసరికి వంటలు చూపిద్దామని చెప్పి లోపు మా మామయ్య అత్తమ్మ ఫుడ్ కూడా తినేశారు. అన్నము, పుదీనా పచ్చడి, ఇంకా సిర్రాకు తాలింపు. నిన్న వచ్చేసి తోటకూర, ఈరోజు సిర్రాకు, ఇంకా మునగాకు తాలింపు కూడా చేశారు. అది మామయ్య అత్తమ్మ తినేశారు. మామయ్య కోసం అని చెప్పారు, కొంచెం ఐస్కి మంచిదని చెప్పి. ఇంకా మా ఆయనకి పప్పుల్స్ కావాలంటే ఆయన పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు తిండు. ఫోన్ చేసి అడిగితే తింటాను, అన్నీ తింటాను, ఆకుకూరలు కూడా చేసి పెట్టండి అని సీరియస్ అయ్యాడు. సో ఎందుకని చెప్పేసి పప్పు చేసేసాం ఆయన కోసం. ఇంకా వచ్చేసి ఇది వంజనము. ఒక్కొక్క పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వంజనం అయితే ఫ్రై చేసేసారు అత్తమ్మ. ఇంకా అన్నీ పెట్టేశాను, పప్పులుసు, ఆకు తాలింపు, ఫిష్ ఫ్రై, ఇంకా పచ్చడి, రైస్ అన్నీ పెడితే అప్పుడు మా ఆయన తింటున్నాడు. మా ఇంట్లో అస్సలు చెప్పాను కదా, ఏదో ఒక నంచుకోవడానికి ఉండాల్సింది. ముక్కలేందో ముద్ద దిగదు మా ఇంట్లో అయితే. ఇంకా నేను కూడా రైస్ పెట్టుకొని పుదీనా పచ్చడి వేసుకొని తాలింపు పెట్టుకొని తినేసాను. నాకు పచ్చడి ఉంటే చాలు, రైస్ మొత్తం తినేస్తాను. నాకు నాన్ వెజ్ ఉండాలని ఏం లేదు. చికెన్ అయితే ఇష్టంగా తింటాను. ఫిష్ ఫ్రై కూడా ఈరోజు చేసింది అయితే సముద్రపు చేప. సో నాకు అది అంతగా నచ్చలేదు. నేను సముద్రపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు ఆ టేస్ట్. ఏదో రేర్గా కొన్ని తింటాను అంతే, అన్నీ అయితే తిన్నాను. బట్ ఈరోజు తింటున్నాను. మంచిది, కొంచెం పత్తి ఉండడానికి మంచిది అంటే తిన్నాను. ఒక మొక్క తినేసరికి హెవీ అయిపోద్ది చిన్నది. మా ఆయన చూడండి ఎంత ఆస్వాదిస్తూ తింటున్నాడో. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి అన్నీ మంచిగా ఉండాలి, లేకపోతే అస్సలు తినడు. మొహమాటం లేకుండా అసలు ఫుడ్ బాగుంటే బాగుందని చెప్తాడు, లేకుంటే అస్సలు బాగాలేదని చెప్పేస్తాడు. చేప అయితే చాలా బాగుంది. అసలు ముళ్ళు కూడా ఎక్కడా ఉండదు, మిడిల్లో మాత్రమే ఉంటుంది ఈ చేపకి. సముద్రపు చేపలు చాలా ఒకటిలాగే ఉంటాయి, ముళ్ళు ఉండదు ఎక్కువగా. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి పడుకునేసి ఇంకా ఈవినింగ్ లేచేసి అలా కిన్నికాయ కోసుకొని బౌల్లో వేసుకొని బయట కూర్చొని అలా తిన్నాను. నాకు చాలా ఇష్టము పుచ్చకాయ కన్నా కిన్నికాయ అంటే చాలా ఇష్టం, బాగా తింటాను. ఈవినింగ్ నేను తినేసాక దేవనాథ్ కూడా వచ్చాడు, తనకు కూడా ఒక కాయ కట్ చేసేసి బౌల్లో వేసి ఇచ్చాను, తినేసి వెళ్ళాడు. ఇంకా నైట్ షాప్ నుంచి వచ్చాక ఇంట్లో ఏం లేదు తినడానికి, జంక్ ఫుడ్ ఏమైనా తెచ్చుకుందాం బయటకు అని చెప్పి ఎక్స్ట్రా మార్ట్కి అయితే వెళ్ళాము. ఎక్స్ట్రా మార్ట్కి 2 కార్లు అయితే తెచ్చేసుకున్నాను. ఏమేమి తెచ్చాను చూపిస్తాను. లేస్ ప్యాకెట్ ఒకటే తెచ్చాను. అసలు జంక్ ఫుడ్
ఎక్కువగా తినకూడదు. బట్ ఎప్పుడన్నా నైట్ టైము నాకు ఆకలేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో ఏమైనా తెచ్చుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను. ప్లెయిన్ కేక్ ఇంకా క్యారెట్‌తో చేశారు కేక్. చాక్లెట్ క్యారెట్ మిక్స్‌డ్ అది కూడా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి డేట్స్ బై 1 గెట్ 1 ఫ్రీ ఇది. సో అదొకటి తీసుకున్నాను. ఇంకా మిల్క్ బిక్కీస్ చిన్నపిల్లలు తినేయన్నీ తెచ్చుకున్నాను. నాకు బోర్న్‌విటా అంటే చాలా ఇష్టం. నోయిడాలో ఉన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని. ఇంకా కోకోనట్‌తో బెల్లం కోకోనట్ కలిపి చేస్తారు కదా అది. ఇంకా చిక్కీస్ ఇంకా స్నిక్కర్స్ ఒకటిను. ఇంకా చూడండి ఏమేమి తెచ్చానో. ఇవన్నీ వీడియో తీసుకుని నీకు ఎంత ఓపికమ్మా అని చెప్పి అంటున్నారు మా అత్తమ్మ అయితే. ఇంకా మిల్క్ బ్రెడ్ తెచ్చుకున్నాను. ఇంకా వాఫీస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. వాఫీలో నాకు బాగా ఇష్టం స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇంకా వచ్చేసి ఇది కేక్ లోపల దిల్పసంద్ అంటారు కదా, అది దిల్పసంద్ అయితే తెచ్చేసాము. ఈ కవర్లో అయితే ఇవే. ఇంకా ఐస్ క్రీమ్స్ ఇంకా కూల్ కేక్ పీసెస్ ఇంకా అవి తెచ్చున్నాను. ఇంకా మిల్క్ మిస్ట్ ఇది చీజ్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేశారు, ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా పఫ్డ్ బార్లీ బాల్స్ ఇవి హెల్త్కి చాలా మంచిది బార్లీ బాల్స్. సో అదొకటి తెచ్చాను. ఇంకా కోకోనట్ బిస్కెట్ ప్యాకెట్ను అన్నీ ఒక్కొక్కటే తెచ్చాను, తినాలనిపిస్తుందో లేదో అని చెప్పి. ఇంకా ఫ్యాబ్ క్రీమ్ బిస్కెట్స్ ఒకటి, ఇది ఇప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు ట్రై చేయాలి. ఇంకాను గుడ్డే ఒకటి చిన్నది, ఎప్పుడన్నా నోరు ఊరా అంటారు కదా అప్పుడు తినడానికి అని చెప్పి. ఇంకా మిల్కీ బార్ చిన్నది. నా చిన్నప్పుడు మిల్కీ బార్ ఉండేవి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటికి మర్చిపోలేము ఆ ఫ్లేవర్ని. వచ్చేసి క్యారెట్ ఏదో కేక్ అంట క్యారెట్ది. సో అది కూడా తెచ్చేసాను. ఇంకొచ్చేసి టంగ్ క్లీనర్స్ ఇంకా టబ్ క్లీన్స్ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్, అవి కూడా తెచ్చాను. ఇంక ఇవన్నీ సర్దేయాలి. ఈ స్నాక్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసి ఒక కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినడానికి. ఈ చాక్లెట్స్ ఇవి ఉన్నాయి కదా వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసే ట్యాబ్లెట్స్ను, ఇంకా టంగ్ క్లీనర్స్, సోప్స్, షాంపూస్ ఇలాంటి ఐటమ్స్ అయితే అక్కడ పెట్టేస్తాను. ఎదురుగా ఒక కబోర్డ్ ఉంటుంది, వాటి వరకు దానికి డివైడ్ చేసేసి ఇప్పుడు సర్దేయాలి అన్నీ కూడా. మొత్తానికి ఇవి నా ఫుడ్. నేను ఏమేమి తెచ్చాను అంటే ఎక్స్ట్రా మటుకు ఇవన్నీ తెచ్చేసాను. ఇంకా 2 కోన్ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చాను, నాకు మా అత్తమ్మకి చెరొకటి. ఇంకా దేవనాథ్ వచ్చేసి వేరే తెచ్చాడు ఐస్ క్రీము, పెద్ద డబ్బా అయితే తెచ్చేసుకున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా డెస్క్, లాస్ట్ కింద డెస్క్లో వచ్చేసి మేము సోప్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటాము. సోప్స్, షాంపూస్, పేస్ట్లు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కేక్ ఐటమ్స్ పెట్టేశాను. ఏంటంటే కనిపించినప్పుడు ఇక్కడ తింటూ ఉంటాం కదా, అవి ఎక్కువ రోజులు ఉండవు కదా అని చెప్పేసి. ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ పీసెస్ అయితే 3 తెచ్చాను. నేనైతే ఒకటి తినేసాను. ఇంకా అత్తమ్మకి దేవనాథ్కి. మేమైతే కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. దేవనాథ్ అయితే బ్లాక్ కరెంట్ తీసుకున్నాడు. ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి దేవనాథ్కి, డబ్బాలు తెచ్చేసుకొని తింటూ ఉంటాడు. మొత్తానికి నా స్నాక్స్ అయితే ఇవి. చాలా రోజుల తర్వాత ఎక్స్ట్రా మటుకు అయితే వెళ్ళేసి వచ్చాను. నేను 5 months అవుతుంది ఎక్స్ట్రా మటుకు వెళ్ళేసి, మొత్తానికి వెళ్ళొచ్చాను. ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.